సిమెన్ శాంపుల్ మేము హోమ్ కలెక్టెడ్ శాంపుల్ కంటే సెంటర్ లోనే ఇవ్వండి అంటాం. హోమ్ కలెక్టెడ్ శాంపుల్ మనకు ప్రాబ్లం ఉంది, అక్కడ శాంపుల్ మీరు సెంటర్ లో ఇవ్వలేకపోతున్నారంటే లాస్ట్ ఆప్షన్ గా కన్సిడర్ చేస్తామే తప్ప దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. హోమ్ లో కలెక్ట్ చేసుకొని తీసుకురావాలంటే శాంపుల్ ఒక డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చే దారిలో టెంపరేచర్ అడిక్వేట్ గా మెయింటైన్ అవ్వలేదన్నా ఏమున్నా కూడా కణాల నంబర్ చనిపోతాయి, కదలిక లేకుండా డెడ్ స్పర్మ్స్ ఎక్కువ వస్తాయి. సో రాంగ్ గా రిపోర్ట్ వస్తుంది. అందుకనే మాక్సిమం సెంటర్ లోనే ఇవ్వమంటాం. బట్ అత్యవసరంలో కుదరట్లేదు, ఇంట్లోనే కలెక్ట్ చేసుకొని వస్తాం శాంపుల్ అంటే శాంపుల్ కలెక్ట్ చేసుకొని విత్ ఇన్ 20 minutes మీరు సెంటర్ ని రీచ్ అవ్వగలగాల్సి ఉంటుంది. అండ్ వచ్చేటప్పుడు ఆ కలెక్షన్ చేసుకున్న స్టెరైల్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ జేబులో పెట్టుకోమంటామండి. యూజువల్ గా పాకెట్ లో పెట్టి క్యారీ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. అంటే క్లోజ్ టు యువర్ బాడీ టెంపరేచర్. నువ్వు వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడే శాంపుల్ ఇస్తున్నారో వాళ్ళకి ఒక స్టెరైల్ కంటైనర్, వాళ్ళ నేమ్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఐడి ఏంటి అన్నది ప్లాస్టర్ చేసి మీకు ఇస్తాం. దాంట్లో మీరు శాంపుల్ కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతారు పూర్తిగా కలెక్ట్ అయిందా, ఏమైనా స్పిల్ అయిందా అని అడుగుతారు. ఎందుకంటే మీరు ఒకవేళ పూర్తిగా కలెక్ట్ కాలేదు శాంపుల్ అంటే వాల్యూమ్ తక్కువ వస్తుంది. స్పిల్ అయింది, మనం ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద శాంపుల్ ఎక్కువగా స్పిల్ అయింది అంటే మనకు నంబర్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోతాయి ఫైనల్ ఫ్రాక్షన్ లో. సో ఇవన్నీ కొన్ని మెకానికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగి మేము శాంపుల్ ని తీసుకోవడం జరుగుతుంది.